ఎవరన్నా మీది? సార్ మాది బుల్లవరం సార్ మాది. ఈ ధనిష్ట అనేది 3 ఏళ్ళ నుంచి కొంచెం సాగైనది. అవతలలోన కర్రల సోనా వేస్తుంటే సార్. ఓకే. ఆ కర్రల సోనా వచ్చేసి ఈ ధనిష్ట వాళ్ళు ఉండి దీన్ని చూడండి అని ఒక శాంపుల్ ఒక ప్యాకెట్ ఇచ్చిరి. ఓకే. ఇంకా కర్రల సోనా దాంతో పాటు దీన్ని ఒక సైడ్కు ఒక ప్యాకెట్ వేసింది. ఓకే. దానికి దీనికి చూస్తే చాలా శాస్త్రభేదంగా కనిపించా. అది కర్రల సోనా అనేది తెగులుకి చాలా మిడిమలంగా వచ్చేది అది. ఓకే. ఈ ఈ సోనాకి చూసిన తర్వాత ఇది ప్లస్ ఒక సత్వం అంటే కర్రల సోనాకి 4 మాటలు వేస్తుంటే దీనికి మాత్రం 3వ మాటలకే అయిపోతుంది. ఇది భూమందు మన కెమికల్ అంటే ఫర్టిలైజరు. ఓకే. ఇంకా స్పేర్ మందులు వచ్చేసి మాత్రం ఒకటే పారే కొట్టిండేది మన ధనిష్ట సోనాకి. అదే ఎప్పుడంటే పొట్ట సీజన్లోనే అది ఓన్లీ పురుగు ఏమన్నా బిల్ల పురుగు కొమ్ము పురుగు అట్లాంటిది వచ్చే అవకాశం ఉంటే ఒక పారి సింపుల్గా ఒక వాసన ఆడిస్తే సరిపోతుండే. కర్రల సోనాకి ఎన్నిసార్లు కొట్టాలా? సోనాకి మాత్రం అది ఫస్ట్ స్టార్టింగ్లో కొట్టాలా, మళ్ళీ దాదాపు అంటే 5 తూర్లు కొట్టాలా సార్ దాన్ని. మన క్రాప్కి వచ్చి అయిపోయేపాటికి 5 తూర్లు కొట్టాలా. ఇది ఎట్లా అంటే దీని ఒకడు కరకుంటుంది కాబట్టి దీనికి తెగులు చాలా రకడుతుంది. ఇది అది మన కర్రల సోనాకి మాత్రం మెత్తుకుంటుంది కాబట్టి ఒకడు అది తెగులు మాత్రం బాగా ఆకర్షిస్తుంది. అది తెగులుకి మాత్రం రైతు మాత్రం ముందుకు వచ్చే ప్రసక్తి ఏమి ఉండదు దానికి. ఈ ధనిష్ట మాత్రం రైతుకి చాలా ముందు పోయే మాత్రం చాలా అవకాశం ఉంది. ఇది ఒక ఎకర వచ్చేసి 40 బస్తాలు ధారాళంగా వస్తుంది. 40 బస్తాలు వస్తుంది. ప్లస్ పెట్టుబడి కూడా చాలా ఖర్చు తక్కువ దీనికి. దానికి దీనికి వచ్చేసి ఒక 20,000 డిఫరెన్స్ ఉంటుంది. ఇంకోటి 20,000 పెట్టినా కూడా మనకి అది పండుతుందని గ్యారంటీ ఏమి ఉండదు. ధనిష్ట మాత్రం మనకు ఒక నీళ్ళు ఒకటి బాగుంటే చాలు, ధారాళంగా పడితేనే మంచిగా రైతుకి గట్టిగా ఉంటుంది సార్. ఇది నమ్మకం. ఎకరాకి ఇప్పుడు మన ఊర్లో వేసినారు కదా ధనిష్ట సోనా, ఎకరాకి ఎంత వస్తుంది దిగుబడి? ఎన్ని సంచులు వస్తుంది సార్? ఇప్పుడు మాకు కర్రల సోనా అయితే చెప్తే కదా పండుతానే గ్యారంటీ ఏమి ఉండదు. ఓకే. అది తెగులు లేకుండా వస్తే 30 బస్తాలు పండించినాం. అది ఓకే. ధనిష్ట లేకుండా వస్తే ఇది దాదాపు నేను ఇప్పుడు 3 సంవత్సరాలు బట్టి దాని చూసినాను. ఫస్ట్ నెక్స్ట్ ఇది చేసిన. ఇప్పుడు బాగా వస్తే మాత్రం 40 బస్తాలకి అట్టే వస్తుంది కానీ తక్కువ రాదు ధనిష్ట సోనా. తెగులు లేకుండా వస్తుంది అటు. నీకు ఇప్పుడు మొత్తానికి నువ్వు నీ అనుభవంలో కర్నూలు సోనా మంచిది అనిపిస్తుందా, ధనిష్ట సోనా మంచిది అనిపిస్తుందా? లేదు సార్, ధనిష్ట సోనానే మంచిది అనుకున్నా. ఓకే. నీ తరపున ఈ సంవత్సరం మీ ఊర్లో ఎంతమందికి ఇప్పించినావు సార్? ఫస్ట్ నేను కాబట్టి 10 సంవత్సరాలే వరి సాగేబట్టి ఓకే కర్రల సోనాకి అలవాటు పడింది. తర్వాత మన రాయలసీమ సీడ్స్ వాళ్ళు ఇది చూడని చిన్నగా అలవాటు చెప్పి ఒక ప్యాకెట్ వేసిన తర్వాత ఫస్ట్ టైం నేనే ఇక్కడ ఊర్లో వేస్తుండేది ధనిష్ట. ఇది ఒక ప్యాకెట్ వేసిన తర్వాత చిన్నగా రైతులు పక్క రైతులు మొత్తం అందరూ చూసిరి. అది ధనిష్ట తెగులు లేకుండా వస్తుంది కదా, ఇంకోటి సన్నగా బియ్యము అన్నం బాగుంటుంది, దిగుబడి బాగా వస్తుంది, తెగులు లేకుండా వస్తుంది కదా అని మొత్తం గ్రామంలో మొత్తం ఇదే సాగు చేసి ధనిష్ట సోనాకే అంత అలవాటు పడినారు. ఇప్పుడు బియ్యం తినడానికి ఎట్లా ఉన్నాయి? మనకి బియ్యం బాగానే ఉంటుంది సార్, సన్నగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. ఓకే. ఇంకోటి ఇది పాసిపోయే రకమే కాదు, పొద్దున ఉన్న సాయంత్రానికి కూడా తినొచ్చు. మనం ఏ టైం కొనుక్కుంటామో అదే టైం వరకు కూడా అట్టే బాగుంటుంది. నీకు మొత్తానికి ధనిష్ట సోనా మంచిది. ధనిష్ట సోనానే మాకు ఇప్పుడు మేలు అనుకోవడం. పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ. మంచి గ్యారెంటీ పండుతుందని నమ్మకం. సరే ఓకే.